ఒక్క సినిమా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. RRR తర్వాత ఏ ఒక్క సినిమా కూడా తెలుగు స్టేట్స్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టలే. దేవర అండ్ పుష్ప 2 జర దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యాయి. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలు రిలీజ్ డేట్ పరంగా ఓపెనింగ్స్ ప్రిడిక్ట్ చేద్దాం, ఏదైనా దానికి ఛాన్స్ ఉందా అని. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ నెక్స్ట్ రిలీజ్ అయ్యేది పవన్ అన్నాస్ హరిహర వీరమల్లు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా నెక్స్ట్ మంత్ 9th రాబోతుంది. అనుకున్న టైంలో వచ్చుంటే మంచి హైప్ హోప్ ఉండేది, బట్ ఇట్స్ టూ లేట్. ఓకే ఎట్ ప్రెజెంట్ సినారియోని బట్టి చూస్తే రీసెంట్ పెద్ద సినిమాలను కొట్టడం కష్టమే. అరౌండ్ 42 to 45 crore షేర్ కొట్టే ఛాన్స్ ఉంది. అది కూడా ట్రైలర్ క్లిక్కే అన్నీ బాగుంటే అండ్ హైక్ బట్టి మార్నింగ్ హిట్ టాక్ వస్తే 50 crore షేర్ టచ్ అవుద్ది తెలుగు స్టేట్స్లో. అండ్ పాన్ ఇండియా బొమ్మ కాబట్టి వరల్డ్ వైడ్గా 90 crore అయితే దాటుద్ది. అండ్ తర్వాత విశ్వంబర బాస్ది టీజర్ ముందు ఒకలా ఉండే, టీజర్ తర్వాత ఒకలా ఉంది దాని ఫేట్. ఏమో విఎఫ్ఎక్స్ బెటర్ చేస్తున్నాం అన్నారు మధ్యలో, చేస్తే మంచిదే. లేకపోతే ఫస్ట్ డే సగం మెగా ఫ్యాన్స్ హ్యాండ్ ఇస్తారు, సెకండ్ డే నుండి డెఫ్ సీట్లే. సో ఆ టైంకి అన్నీ బాగుండి అంతా సెట్ అవుతే 25 crore షేర్ అండ్ వరల్డ్ వైడ్గా 50 crore వరకు గ్రాస్ కొడుతుంది. టాక్ కూడా ఇంపార్టెంటే, ట్రైలర్తో దాని సంగతి తెలిసిపోద్దిలే. తర్వాత ప్రభాస్ అన్నాస్ రాజాసాబ్ ఎటెటో పోతుంది. ఇది సాంగ్స్ మళ్ళీ కంపోజ్ చేయడం, ప్రభాస్ రీషూట్ చేయాలని చెప్పడం, విఎఫ్ఎక్స్ పెండింగ్లో ఉండడం ఏందో ఏమో. రాజాసాబ్ స్టార్టింగ్ నుండి ఓపెనింగ్స్లో పెద్దగా పొడిచేస్తుందని చెప్పి ఫ్యాన్స్ కూడా అనుకోవట్లే. మంచి నెంబర్ పెడుతుండే సమ్మర్లో వచ్చుంటే, మరి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో. బట్ ప్రభాస్ అన్న మిర్చి తర్వాత కమర్షియల్ సినిమా కాబట్టి ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 50 crore టచ్ అవుద్ది అనిపిస్తుంది. అఫ్కోర్స్ స్టాక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ నంబర్. అండ్ వార్ 2కి మన దగ్గర కూడా మంచి హైప్ ఉంది. పైగా మన టైగర్ ఉన్నాడు, సో మాస్లో మస్తు ఉంటుంది. పైగా నెగిటివ్ షేడ్ కాబట్టి మన వాళ్ళకి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్లో తారకన్నని మంచిగా గ్రే షేడ్ క్యారెక్టర్లో చూపిస్తే మాత్రం తెలుగు స్టేట్స్లో డే 1 పక్కా 12 to 15 crore షేర్. ఇక వరల్డ్ వైడ్గా అఫ్కోర్స్ చాలా పెద్ద నెంబర్ పెడుతుంది సీక్వెల్ కాబట్టి. పుష్ప 2 లేచినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ తెలుగులో పొటెన్షియల్ ఇంతే, ఇది డీసెంట్. ఇంకెక్కువ పడితే అయితే ప్యూర్లీ ఎన్టీఆర్ ఊరమాసే, చూద్దాం. తర్వాత బాస్ అనిల్ రావిపూడి సినిమా మస్తు రిలీజ్ అవుద్ది. అనిల్ ప్రమోషన్స్, బాస్ కామెడీ, ఇవి రెండు కలిస్తే మామూలు ఓపెనింగ్స్ వస్తాయా? పైగా సంక్రాంతికి వస్తుంది, ఇక ఆగుతారా? ట్రైలర్ క్లిక్ అయితే మాత్రం 30 crore పైగా షేర్ కొడుతుంది తెలుగు స్టేట్స్లో డిస్పైట్ ద టాక్. ఇక వరల్డ్ వైడ్గా గ్రాస్ 75 నుండి 80 crore ఛాన్స్ ఉంది. ఒకవేళ విశ్వంబర ముందు వచ్చి అది హిట్ అవుతే ఇంకా ప్లస్ అవుద్ది ఈ సినిమాకి. పైగా కెరీర్లో ఆల్ టైమ్ రికార్డ్కి కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ అదే డ్రాగన్, ఈ సినిమాకి పొటెన్షియల్ ఉందయ్యా. RRRని కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడానికి. మ్యాసియెస్ట్ కాంబో, రిలీజ్ టైంకి అయి పరాచకంగా ఉంటుంది. దేవరతోనే 60 crore షేర్ పెట్టాడు తారకన్న, ఇక దీంతో వదులుతాడా? పెట్టి పడేసేలా ఉన్నాడు ఈసారి ఆల్ టైమ్ రికార్డ్. ఆ కాంబో మాస్ ప్రొడక్టివిటీకి చాలా పెద్ద ప్లస్ అవుద్ది. వరల్డ్ వైడ్గా కూడా పక్కా 200 crore గ్రాస్తో ఓపెన్ అవుద్ది. పాన్ ఇండియా ఇమేజ్ కూడా గట్టిగా అయింది ఇప్పుడు, సో తారకన్న చూపిస్తాడు తన లెవెల్. పుష్ప 2 తర్వాత ఇండియాలో టాప్ 2కి ఛాన్స్ అవుతుంది. తర్వాత పెడ్డి ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది, ఇంకో 3 daysలో గ్లిమ్స్ రాబోతుంది. పెడ్డి ఓపెనింగ్స్ పైన ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం పెద్ద కష్టమే అనిపిస్తుంది. బట్ ఏది ఎలా ఉన్నా కూడా 40 crore షేర్ కొడుతుంది తెలుగు స్టేట్స్లో, మేబీ మోర్. ఇంకా పాన్ ఇండియా ప్రమోషన్స్, డే 1 టాక్ బట్టి వరల్డ్ వైడ్గా ఈజీగా 100 crore గ్రాస్ దాటుద్ది. దట్టు ఆచార్య అండ్ గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత కూడా ఒకవేళ 150 crore కొడితే మాత్రం ప్యూర్ చరణ్ ర్యాంపేజ్. అండ్ నెక్స్ట్ ఓజీ, ఇక నెక్స్ట్ కంప్లీట్ ఆల్ టైమ్ రికార్డ్ సత్తా ఉన్న సినిమా తెలుగు స్టేట్స్లో డ్యామ్ షూర్గా పెట్టేస్తుందని నమ్మకం అయితే ఉంది. ఓజీ కనుక పెట్టకపోతే డెఫినెట్గా పీకే క్రేజ్ అండ్ స్టార్డమ్ తగ్గినట్టే. అంతే మరి, ఓజీ మూవీ ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ ఫిలిం, డెఫినెట్గా పెట్టాల్సిందే. డే 1 రికార్డ్స్ లేని అల్లు అర్జునే పుష్ప 2తో 70 crore షేర్ కొట్టాడు తెలుగు స్టేట్స్లో. సో ఓజీ టార్గెట్ 80 crore పైగా హాల్చల్ అండ్ క్రేజ్కి. ఇన్ఫ్యాక్ట్ RRR 2022లోనే 75 crore షేర్. సో ఆఫ్టర్ 6 years పవన్ అన్న రేంజ్ ఫిలిము ఆ హైప్కి 90 crore కొట్టాల్సిందే. ఎస్, ఆ లెవెల్ పొటెన్షియల్ ఉన్న బొమ్మ ఓజీ. కొంచెం పాన్ ఇండియా వైడ్గా ప్రమోషన్స్ చేస్తే ఎలాగో సుజిత్ సాహో బ్రాండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి నార్త్లో. వరల్డ్ వైడ్గా 80 కష్టం కానీ అప్రాక్స్గా 150 to 170 crore క్రాస్ అవుద్ది. మరి ఓజీ పైన మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? సో అది గైస్ మ్యాటర్. రాబోయే సినిమాలో ఎన్టీఆర్, నీల్ అండ్ ఓజీ సినిమాలకి ఆల్ టైమ్ రికార్డ్ ఛాన్స్ ఉంది. SS 29 ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పలే. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ.
అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.